మనం ఇప్పుడు దాకా వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ దాని ప్లానింగ్ అంతా మాట్లాడాం కదా. చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్, డస్ వారికోస్ వెయిన్స్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ ట్రీట్మెంట్? మనం చేసినాక ఇది సక్సెస్ రేట్ ఏంటి, ఎంతమందిలో మళ్ళీ వెనక్కి వస్తుంది? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. సో చాలా మందికి ఏంటంటే ఈ ఇంటర్నెట్లోన రాంగ్ వ్యూస్ ఏంటంటే వారికోస్ వెయిన్స్ చేసిన తర్వాత మళ్ళీ రావని, లేకపోతే 100% సక్సెస్ అని కొంతమంది మిస్గైడ్ చేస్తుంటారు. ఫ్రమ్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ఏవిస్ హాస్పిటల్స్, అంటే 10 ఏళ్ల నుంచి దగ్గర మోర్ దెన్ 1000 షోస్లో నేను చెప్పిన విషయం ఏంటంటే వారికోస్ వెయిన్స్ ఎవరు చేసినా కూడా 100% సక్సెస్ అనేది పాసిబుల్ కాదు. వారికోస్ వెయిన్స్ గుడ్ డాక్టర్స్ హ్యాండ్స్లో 97% సక్సెస్ ఉంటుంది. అంటే 3% 2%లో మళ్ళీ చిన్న వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎందువల్ల వస్తాయి అంటే కొంతవరకు చేసే డాక్టర్ స్కిల్ బట్టి ఉండొచ్చు. చాలాసార్లు జెనెటిక్ ప్రొపాంటరెన్స్, అంటే జెనెటికలీ కొంతమందికి వారికోస్ వెయిన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తాం. కొంచెం 2 to 3% రికరెన్స్ అనేది అందరూ తెలుసుకొని చేయించుకోవాలి. కొంతమంది పేషెంట్స్ బాగా లావుగా, బాగా ఒబీస్గా, బాగా ఎక్కువ వెయిట్తోని కాళ్ళలో పుండ్లు పడిపోయి వస్తారు. అలాంటి వాళ్ళలో వారికోస్ వెయిన్స్ ఆల్మోస్ట్ దగ్గర 15%లో మళ్ళీ వెనక్కి వస్తాయి. బికాస్ ఎక్స్ట్రీమ్ వెయిట్, బాగా అడ్వాన్స్ డిసీజ్లో వాళ్ళు ట్రీట్ చేస్తాం కాబట్టి వాళ్ళకి రికరెన్స్ వచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం అవేర్గా ఉండాలి. మీకు ఎవరన్నా 100% నేను వారికోస్ వెయిన్స్ బాగు చేస్తానంటే అది అబద్ధం అని చెప్పి అక్కడ మీరు చేయించుకోకూడదు.